హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ ఈరోజు రెసిపీ వచ్చి కంద పులుసు అయితే చేశానండి. చాలా టేస్టీగా. మనకి ఇక్కడ నేను ఓన్లీ కంద ఒకటే కాకుండా ఎండ్రాయిలు కూడా వేసి పులుసు పెట్టానండి. మనకి రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ. ఎండు రొయ్యలు వేసుకొని కంద పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంటే ఇలా మామూలుగా ఎండు రొయ్యలు లేకుండా ఓన్లీ కంద పులుసు పెట్టుకుంటారు. కానీ ఎండు రొయ్యలు కూడా వేసుకొని కంద పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే మనకి కంద అనేది దానిపై తొక్కంతా తీసేసుకొని వీటిని అయితే మీడియం సైజులో, అంటే మీకు ఎలా కావాలో అలా కట్ చేసుకోవచ్చు. పులుసు అన్నాను కాబట్టి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే ముక్కలు అనేది మనకి బాగుంటుందండి. ఇక్కడ నేనైతే అలాగే కట్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ నీట్గా అయితే వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మనకి కంద అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఉడికించుకున్నా ఓకే, లేదంటే విజిల్స్ అన్నా వేయించుకోవచ్చు. నేనైతే ఒక 2 విజిల్స్ వేయించుకున్నానండి. 2 విజిల్స్ వేయించుకుంటే మనకి ఇక్కడ కంద అనేది చక్కగా మెత్తగా అయిపోయింది. ఈ కంద పులుసు కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక కొంచెం ఎండ్రాయిలు అయితే తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. టేస్ట్ కోసం ఒక 2 టమాటాలు, చిన్న నిమ్మ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను. కర్రీ ప్రిపరేషన్ అయితే చూద్దాం. మనం బాండి పెట్టి దీంట్లోనూ ఆయిల్ అనేది వేసానండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోనూ మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఎండు రొయ్యలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ అయితే వేసాను. అన్నీ ఒక్కసారి వేసేసాను. అంటే మనకి అన్నీ ఒక్కసారి అయితే కొంచెం త్వరగానే అయిపోతుందండి కర్రీ అనేది. ఇక్కడ ఆనియన్ అనేది కలర్ రావాలి, మనకి ఎండు రొయ్యలు అనేది పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆనియన్ అనేది ఫ్రై అవటం కోసం నేను దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనం కలుపుకోవాలి. ఇక్కడ మనకి ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇక్కడ చూసారండి, ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుందండి. ఎండు రొయ్యలు కూడా ముందుగానే వేసేసాను, ఎందుకంటే మనకి నీచు స్మెల్ అలా రాకుండా ఎండు రొయ్యలు కూడా ముందే వేసేసుకుంటే అవి కూడా మనకి ఈ నూనెలో చక్కగా ఫ్రై అయిపోతాయి. తర్వాత మనం కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలను అనేది దీంట్లో వేసేసుకోవాలి. టమాటాని మీరు పేస్ట్ చేసుకుని కూడా మిక్సీ పట్టుకుని కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవచ్చు. మనం మూత పెట్టేసుకుంటే టమాటా అనేది చాలా తొందరగా మగ్గిపోతుందండి. ఇక్కడ చూసారండి, ఇక్కడ నేనైతే హై ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ టమాటా అనేది మగ్గించుకున్నాను. మనకి ఇక్కడ మగ్గిన తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ నేనైతే ఒక 2 విజిల్స్ వేయించుకున్నానండి కందని. కరెక్ట్గా 2 విజిల్స్ అయితే మనకి చక్కగా ఉడికిపోతుంది కంద అనేది. తర్వాత దీంట్లో ఈ ముక్కలను వేసేసుకొని ఒక్కసారి మనకి ఆయిల్లో కొద్దిసేపు, తర్వాత మనం వేసిన టమాటా, ఉల్లిపాయ ఈ మిశ్రమం అంతా కూడా ఈ కంద ముక్కలకి కలిసేంత వరకు కూడా ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఉంచుకుంటే మనకి చక్కగా కలుస్తుందండి. దీంట్లోనూ ఒక స్పూనున్నర కారం, ఒక స్పూనున్నర ధనియా పొడి వేసాను. కొంచెం కారం ఎక్కువ తింటే ఎక్కువగానే వేసుకోవచ్చు, కానీ ఈ కర్రీలోకి కొంచెం కారం ఎక్కువగానే తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం కారం మసాలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ కంద ముక్కలకి కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. కలుపుకొని ఒక్కసారి మనం మీడియం సైజులో పెట్టుకుంటే మనకి మసాలా అంతా కూడా చక్కగా కలుస్తుందండి. దీంట్లోనూ చింతపండు పులుపుని వేసుకోవాలి. అంటే చింతపండు పులుపు అనేది మనకి ఈ కంద పులుసుకి టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంతే, ఎందుకంటే మనం ఆల్రెడీ కందని విజిల్స్ వేయించాం కాబట్టి ఎక్కువ వాటర్ పడవండి. మనం చింతపండు పులుసును ఒక గ్లాసు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుంటే కర్రీ అనేది అయిపోతుంది. ఇక్కడ మనం అన్నీ అయితే చూసుకోవాలంటే ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేవో చూసుకోవడమేనండి. ఇంకా ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అనేది అయిపోతుంది. ఫైనలీ పులుసు అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేనైతే మీడియం సైజులో పెట్టుకొని పులుసుని అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. పులుసులా కాకుండా కొంచెం దగ్గరగా ఎగరబెట్టుకుంటే మనకి కంద కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇదే ప్రాసెస్ని ఎండు రొయ్యలు లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ ఎండు రొయ్యలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూసారండి,
మంచి కలర్ఫుల్గా చక్కగా చిక్కటి గ్రేవీ తోటి ఇదైతే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఎండ్రాయిలు కందపులుసు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారండి కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ కూడానండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను చేసిన ఈ ఎండ్రాయిల పులుసు అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.